ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్ గుట్టలపై వెలిసిన నవశక్తి దుర్గామాత బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా పీఠాధిపతి కిషన్ మహారాజ్ తెలిపారు. బుధవారం ఆలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నట్లుగా ఆయన తెలియజేశారు. గత 30 సంవత్సరాలుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ ఉత్సవాలు జరుపుతున్నట్లుగా వివరించారు. ఇందులో భాగంగా ఆలయంలో ఈరోజు 3 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, మహాన్నదాన వితరణ ఉంటుందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకోవాలని తెలిపారు. శ్రీ 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 కిషన్ జీ మహారాజ్ की बोलो नवशक्ति दुर्गा माता की దుర్గామాత మందిరం నేను స్వయంగా 30 సంవత్సరాల నుండి నేను చూస్తున్నాను. ఇక్కడ అమ్మవారు వెలిసినారు. నేను కూడా అమ్మవారికి పూజ చేసినప్పుడు మొదటిసారి ఇక్కడికే వచ్చి హోమం చేశాము మేము. ఇది చాలా ప్రశస్తి ఉన్నటువంటి మందిరం. 30 సంవత్సరాలు అయింది కనుక 14, 15, 16 తేదీల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కిషన్జీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. భక్తులు అందరూ ఎక్కువ సంఖ్యలో ఈ బ్రహ్మోత్సవాలకు హాజరై అమ్మవారి ఆశీస్సు పొందాలని ప్రార్థిస్తూ ఆదిలాబాద్ భక్తులందరికీ నా యొక్క నమస్కారం. నేను శ్రీ శ్రీ కిషన్ మహారాజ్, ఆదిలాబాద్ నవశక్తి దుర్గామాత పీఠం. నవశక్తి దుర్గామాత పీఠంలో నేను ఒక మహారాజుని. కావున గత 30 సంవత్సరాల నుంచి మేము బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం. దసరా నవరాత్రులు, మళ్ళీ తర్వాత గంగాకు అభిషేకము, చైత్ర నవరాత్రులు, ఈ బ్రహ్మోత్సవాలు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మనం మే 15 అంటే 14, 15, 16 రోజులలో ఈ 3 రోజులు శతచండీ యాగము, కుంకుమార్చన, తర్వాత దీపార్చన, లక్ష దీపార్చన, లక్ష కుంకుమార్చన, పుష్పార్చన, కుంభాభిషేకం, రోజు అన్నదాన కార్యక్రమం జరుగును. కావున 13వ తారీఖు రోజు సాయంత్రం పొద్దున 4 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగును. సాయంత్రం ఎవరైతే ఊరేగింపులో పాల్గొంటారో వాళ్ళందరికీ అన్నదానం పెట్టేసి మళ్ళీ మేము ఆ రోజు 5 గంటల నుంచి 10 గంటల దాకా ఊరేగింపు జరుగును. భజన కార్యక్రమం, మన సంస్కృత కార్యక్రమాలతోనే మేము పోయి ఆదిలాబాద్లో అమ్మవారిని తీసుకెళ్లి మళ్ళీ తెచ్చి యథావిధిగా మేము ప్రతిష్ఠ చేసుకొని మళ్ళీ 14వ తారీఖు నుంచి పూజలు నడుస్తాయి. కావున మనకు ఆదిలాబాద్లో అమ్మవారి ఆజ్ఞానుసారమే ఈ మేము కార్యక్రమం చేస్తుంటాం కాబట్టి ఈ కార్యక్రమం లోపల ఎటువంటి అడ్డొక్కలు జరిగాయి. ఇక్కడ కులాలు, భేదము, వర్గాలు ఏం లేకుండా మేము ఈ కార్యక్రమం చేస్తుంటాం మేము. కాబట్టి అందరు వచ్చి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఇటువంటి అవకాశం ఎక్కడో సంతానం లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు కానీ, చదువు తక్కువ ఉన్న వాళ్ళు కానీ, జాబుల కోసం కానీ అందరూ వచ్చి ఇక్కడ ముడుపులు కట్టి నోటిని ప్రదక్షిణ చేస్తుంటారు. దాదాపు ఆదిలాబాద్ కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా ఈసారి చేద్దామనే ఉద్దేశంతో ఈ బ్రహ్మోత్సవాలు మేము ప్రదక్షిణ చేస్తుంటారు. దాదాపు ఆదిలాబాద్